నమస్తే అండి. ఈరోజు మనం రైస్ ఆయిల్ మీద, కుకింగ్ ఆయిల్ మీద మనకు డెమో చేయబోతున్నాం. అదేంటంటే సాధారణంగా వాడేటువంటి ఆయిల్, రైస్ బ్రెయిన్ ఆయిల్. ఈ రెండు తీసుకొని వాటిలో ఏది ఒరిజినల్, సాధారణమైనటువంటి ఆయిల్ ఎట్లా ఉందో మనకు డెమో ద్వారా చూడబోతున్నాం. కాబట్టి మీరు ఈ యొక్క డెమోని పూర్తిగా చూడండి. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మనం వాడేటువంటి కుకింగ్ ఆయిల్ వంట నూనెలో ఏ విధమైనటువంటి తేడా ఉందో ఒకసారి మనం చూద్దాం. మనం ఒక 2 గాజు బౌల్స్ తీసుకొని ఒక దాంట్లో సాధారణమైనటువంటి ఆయిల్, ఒక దాంట్లో రైస్ బ్రెయిన్ ఆయిల్ ఉపయోగించి చూద్దాం. ఇదిగోండి, మనం చూస్తున్నాం కదా, ఇది సాధారణమైనటువంటి ఆయిల్. సాధారణమైనటువంటి ఆయిల్ ఏ కలర్లో ఉంది, దీన్ని మనం గాజు బాక్స్లో పోసిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇదిగోండి, ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్. ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇందులో పోసాము. రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇది. మనం వాడేటువంటి సాధారణమైనటువంటి కుకింగ్ ఆయిల్ ఇది. ఈ రెండింటిని కూడా మనం 2 గాజు బౌల్లో తీసుకొని తీసుకుందాం. తీసుకొని వీటిలో మనం ఐస్ ముక్కలు వేసి దీనికి వేరియేషన్ ఏంది చూద్దాం. ఒక దాంట్లో ఒక ఐస్ ముక్క, వేరే దాంట్లో ఒక ఐస్ ముక్క. ఈ రెండిట్లో మనం ఐస్ ముక్కలు వేసాము. ఒక దాంట్లో మనం రైస్ బ్రెయిన్ ఆయిల్ తీసుకొని దాన్ని టెస్ట్ చేద్దాం. ఒక దాంట్లో రైస్ బ్రెయిన్ ఆయిల్ పోసాను. రెండో దాంట్లో మనం వాడేటువంటి సాధారణమైన ఆయిల్. వీటి న్యాచురాలిటీ ఏ విధంగా ఉంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇదిగోండి, ఈ యొక్క రైస్ బ్రెయిన్ ఆయిల్ తన యొక్క పటుత్వాన్ని కోల్పోలేదు. మరి మనం వాడేటువంటి సాధారణటువంటి రైస్ మన వంట నూనె తన యొక్క పటుత్వాన్ని కోల్పోయింది. అంటే మనం 2 శాంపిల్స్ని చూసేటప్పుడు అది ఒరిజినల్లా కాదా అన్నటువంటిది మనం 2 ఐస్ ముక్కల ద్వారా ప్యూరిఫై చేసుకొని తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు యొక్క వీడియోని చూశారు కాబట్టి మీకు ఏది మంచిగా ఉంటుందో, మన ఆరోగ్యానికి ఏది ఉపయోగకరంగా ఉంటుందో మీరు ఆలోచించి మెరుగైన దాన్ని తీసుకొని మనకు ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ యొక్క ఆయిల్ అన్నటువంటిది వాటర్ కలర్లోకి రావడం జరిగింది, సాధారణ వాటర్లోకి. ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ అన్నటువంటిది అది తన యొక్క ఒరిజినాలిటీని కోల్పోకుండా అలాగే ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏది ఒరిజినల్, మనం ఏ ఆయిల్ వాడుకోవాలో మీరు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ.